ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యాన్ని కలదో గ్రహించావు కదా. ఆ దినాన విష్ణుమూర్తి క్షీరసాగరమునందున్నటువంటి శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కానుకనే ఆ రోజుకంతటికి శ్రేష్టతయు మహిమయు కలిగినదియు, ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలితము కలుగుతుంది. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలల్లా హరినామ సంకీర్తననే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి తిథి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని యొక్క ప్రీతి కొరకు దానాలిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను, అట్టి వాని యొక్క సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలి ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైనటువంటి దినము కావున ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నవి, ఆ గడియలు దాటకుండానే భుజించవలేను.